డాక్టర్ గారు, సాధారణంగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఎలాంటి సందర్భాల్లో సర్జరీ చేస్తారు లేదా మెడిసిన్స్ తో క్యూర్ అవుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ శేఖర్ చంద్ర గారు సమాధానం అందిస్తారు. బ్లడ్ క్లాట్ అంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్లో ఇంటర్వెన్షన్ అనేది మనకి ఎప్పుడు అవసరం. సో ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది? రక్తనరంలో పూడిక ఏర్పడి మెదడుకి రక్తం చేరట్లేదు. అందుకే మనకి ఆ మెదడులోని ఆ భాగం ఏ భాగానికైతే రక్తం చేరాలో అది చేరకపోవడం వల్ల ఆ భాగం పనిచేయకపోవడం వల్ల మనకి స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఇఫ్ ఎర్లీ ప్రజెంటేషన్ అయిందనుకోండి, వితిన్ 3 hours కానివ్వండి, వితిన్ 4.5 hours కానీ, ఇఫ్ యూ కన్సల్ట్ ప్రాపర్ న్యూరో ఫిజిషియన్ కానీ స్ట్రోక్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే మనకు ఖచ్చితంగా ఇది స్ట్రోక్ ఉందని తెలిస్తే ఆ టైంలో ఇంటర్వెన్షన్ ఇంట్రో ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ కానివ్వండి, థ్రాంబెక్టమీ అంటే డైరెక్ట్ క్యాథెటర్ పెట్టేసి ఎక్కడైతే రక్తనరంలో బ్లాక్ ఉందో అక్కడికి వెళ్ళి మనం థ్రాంబోలైసిస్ కానివ్వండి, థ్రాంబెక్టమీ కానీ చేయడం వల్ల రిస్టోరేషన్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఇమీడియట్గా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంటర్వెన్షన్, సో రోల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఇన్ స్ట్రోక్. ఈ రోజుల్లో స్ట్రోక్ అవేర్నెస్ పెరగడం వల్ల, ఇంటర్వెన్షన్ వల్ల చాలామంది అసలు పర్మనెంట్ డెఫిసిట్ లేకుండా లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతున్నారు. కానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సింటమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక భాగం. ఇంకొకటి శస్త్రచికిత్స అనేది ఇప్పుడు అవసరం అవుతుంది. సో ఇస్కెమిక్ స్ట్రోక్ వల్ల మెదడులోని ఒక భాగం పనిచేయకపోవడం వల్ల చాలామందిలో సర్జరీ అనేది అవసరం పడదు. సో ఈ మెడిసిన్స్తోనే మనం ఆ రక్తం పలచకుండా మెడిసిన్స్ తీసుకోవడము, లేకపోతే ఎర్లీగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎర్లీగా వస్తే దానికి థ్రాంబెక్టమీ కానీ అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత క్లాట్ ఫామ్ కాకుండా మనం మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాకుండా కొంతమందిలో ఏ భాగం అయితే పని చేయకుండా పోతుందో అది చాలా ఎక్కువ భాగం ఉండడం వల్ల దాని చుట్టూ వాపు వచ్చి మెదడు మీద ప్రెషర్ పడి లైఫ్ డేంజర్ అవుతుంది. అలాంటి టైంలో ఆ ప్రెషర్ తగ్గడానికి ఒక ఎముక భాగం మన స్కల్ బోన్ అంటే దాన్ని తీసి ఆ ప్రెషర్ తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో ఇస్కెమిక్ స్ట్రోక్స్లో మనం సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. అలా కాకుండా రక్తనరాల్లో బ్లీడ్ కావడం వల్ల ఇంట్రా పారెంకైమల్ బ్లీడ్స్ కానివ్వండి, సబ్డ్యూరల్ హిమటోమాస్ కానివ్వండి, ఇవి అక్యుములేట్ అయ్యి సో మెదడులో ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాయంటే ఆ క్లాట్ ఎవాక్యుయేషన్ అనేది కూడా మనకి అవసరం పడవచ్చు. అండ్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ సబర్కనాయిడ్ హిమరేజ్, ఈ బ్లీడింగ్స్కి సబర్కనాయిడ్ హిమరేజ్ కూడా ఒక రకమైన బ్లీడ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే రక్తనరాలు బెలూన్స్ లాగా ఫామ్ అయ్యి అవి పగిలిపోవడం వల్ల బ్లీడ్ అనేది జరుగుతుంది మెదడులో. సో అట్లాంటి వాటికి మనం క్లిప్పింగ్ చేయడం కానీ, అంటే సర్జరీ చేసి ఆ బుడగ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయడం కానివ్వండి, లేకపోతే స్ట్రోక్ మనం ఎట్లాగైతే అనుకున్నాం మనం క్యాథెటరైజేషన్ చేస్తామని, ఇంట్రాఆర్టిరియల్ క్యాథెటరైజేషన్ అలా చేసి యాంజియోలాగా చేసి వాటి కాయిలింగ్ అనే ప్రక్రియతో వాటిని స్టాప్ చేయడం జరుగుతుంది. సో స్ట్రోక్లో అన్ని స్ట్రోక్స్కి మెడిసిన్ కాకుండా కొన్నిటికి ఇంటర్వెన్షన్ అనేది అవసరం అవుతుంది. అది ఎండోవాస్కులర్ కావచ్చు, లేకపోతే సర్జరీ కావచ్చు. కానీ ఇస్కెమిక్ స్ట్రోక్స్లో చాలా వాటికి సర్జరీ అనేది అవసరం లేకుండా మందులతోనే మనం ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.